పిఠాపురం టీడీపీలో నిరసన సెగ బయటపడింది. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత ప్రకటించడంతో టీడీపీ నేతలు బగ్గుమన్నట్లు తెలుస్తోంది. పార్టీ జెండాలకు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. వర్మకు సీటు రాకపోవడంతో తమ అసంతృప్తి తెలియజేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలకు టీడీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే టీడీపీలో రెండో లిస్టు బయటకు వచ్చేసరికి నిరసనల సెగ అయితే మొదలైంది. ముఖ్యంగా అనేక చోట్ల సీనియర్లకు సీట్లు రాకపోవడంతో టీడీపీ కేడర్ ఒక్కసారిగా వాళ్ళంతా రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అధినేతను వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ దానికి భిన్నంగా కనిపిస్తుంది. దాదాపుగా 2014 నుంచి కీలకంగా ఉన్నటువంటి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పటి వరకు ఉన్నటువంటి వర్మకి సంబంధించి సీటు కేటాయించకపోవడం అటు టీడీపీ కార్యకర్తలు స్థానిక ఉన్నటువంటి నాయకుల్లో ఒక ఆగ్రహానికి గురయ్యేలా చేసినటువంటి పరిస్థితి ఉంది. 2014లో ఎమ్మెల్యే గెలిచారు. 2019లో పోటీ చేసి ఓటమి చెందినటువంటి వర్మ 24లో ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. గడప గడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరిని తన సొంత మనుషుల్లాగా చూస్తున్నటువంటి వర్మ అనేక సార్లు కూడా ఖచ్చితంగా సీటు మనకే వస్తుంది, ఈసారి పిఠాపురంలో టీడీపీ జెండా ఎగరేస్తామని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. రెండో జాబితా టీడీపీ ప్రకటించిన తర్వాత కూడా వర్మకి సీటు కేటాయించకపోవడం, అది బ్లాంక్ గా వదిలినటువంటి నేపథ్యంలో మూడో జాబితాలో అయినా సరే వర్మకి సీట్ వస్తుందని భావించినటువంటి టీడీపీ కార్యకర్తలు నాయకులు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అటు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కార్యకర్తలతో జరిగినటువంటి సమావేశంలో నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, పిఠాపురం నుంచి ఈసారి గెలిపించండి అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలను విన్న అటు టీడీపీ కార్యకర్తలు నాయకులు మొత్తం అందరూ కూడా ఒక్కసారి ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా వర్మకి ఎట్లైనా సీట్ ఉండదు, ఏ పదవి ఉండదు కాబట్టి తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి జెండాలను తగలబెడుతున్నారు, ఫ్లెక్సీలన్నింటినీ తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దాదాపుగా 4 నెలల సమయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ అటు భీమవరంతో పాటుగా వివిధ ప్రాంతాలు కాకినాడ అదేవిధంగా పిఠాపురం ఇలా రకరకాల చోట్ల పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతూనే ఉంది. దానిలో పిఠాపురం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నేను ఎక్కడి పిఠాపురం నుంచి పోటీ చేస్తాను, ఇంకా ఎంపీకి ఎక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచన అయితే ఇప్పటి వరకు లేదు, దాన్ని కూడా త్వరలో ప్రకటిస్తారనే ఒక ప్రకటన అయితే చేశారు. కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ ప్రకటనలో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో అటు వర్మ మాజీ ఎమ్మెల్యే వర్మ, టీడీపీ సీనియర్ నాయకుడైనటువంటి వర్మకు సంబంధించినటువంటి అనుచరులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యి అటు ఫ్లెక్సీలు తగలబెడుతూ పార్టీ జెండాను తగలబెడుతూ తమ ఆందోళనని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసూన. రైట్ రాజు, థ్యాంక్ యూ.